నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. ఈరోజు మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి పగలు 9:14 వరకు, తదుపరి పంచమి తిథి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 12:52 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. శివం యోగం ఉదయం 9:14 వరకు, సిద్ధ యోగం రేపు ఉదయం 6:06 వరకు, భద్ర అంటే విష్టికరణం ఉదయం 9:14 వరకు, భవకరణం రాత్రి 8:02 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 11:28 నుండి మధ్యాహ్నం 12:58 వరకు. అమృతకాలం రాత్రి 8:24 నుండి 9:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 చంద్రోదయం ఉదయం 9:30 చంద్రాస్తమయం రాత్రి 10:03 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:26 వరకు. రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. ఈరోజు వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తారు. 40 రోజుల తర్వాత మొదలయ్యే హోలీ పండుగకు సన్నాహాలు, తదుపరి ఆరంభమయ్యే వసంత ఋతువుని ఆహ్వానించే సన్నాహక కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వసంత పంచమి సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఈరోజు భక్తులు తమకు పరిపూర్ణ జ్ఞానం లభించాలి అని, బద్ధక తత్వం నుండి బయటపడాలని సరస్వతీదేవిని పూజిస్తారు. ఈరోజు భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవటానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఈ రోజును సరస్వతీ పంచమి అని పిలుస్తారు. బాసర సరస్వతీదేవి దేవాలయంలో, శృంగేరి శారదా పీఠంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బాలి ద్వీపంలో, ఇండోనేషియా దేశంలో హిందువులు హరిరాయ సరస్వతి పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 12:52 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య తిథి ఈ రోజు ఉదయం 9:14 నుండి రేపు ఉదయం 6:52 వరకు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సరస్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.